అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. తొలి రోజు భీమవరంలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రముఖులతో భేటీ కానున్నారు ఆయన. టీడీపీ నేతలతోనూ పవన్ సమావేశం కానున్నారు. ఇక 3 దశలుగా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. తొలి దశలో ముఖ్య నాయకులు, ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ కానున్నారు పవన్. రెండో దశలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, వీర మహిళలతో భేటీ అవుతారు పవన్. మూడో దశలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు జనసేన అధినేత. ఆంధ్రప్రదేశ్ విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, పార్టీ విధి విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయొద్దంటూ కూడా కోరారు. ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని అన్నారు. అభిప్రాయాలు, సందేహాలు ఏవైనా ఉంటే తన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలన్నారు పవన్. ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. మరో అంశం